మేమందరం అన్ని విభిన్నమైన కులాల నుంచి, కానీ మేమందరం భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతి ఉనికికి, భారతదేశ సమగ్రతకి మేమందరం ప్రతిబింబం. ఇక్కడున్న ఒక్కొక్క గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పదవులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మిగతా కులాలు ఒక్క కులం మీద బేస్ అవుతుంది పాలిటిక్స్. సౌత్లో మా వంశీకృష్ణ యాదవ్ గారు గెలిచిన, అది అన్ని కులాల సహకారం ఉంటే నేను ఎమ్మెల్యే అవుతాను. నాయకర్ గారు కావచ్చు, బోలిశెట్టి శ్రీను గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పుకోండి. దీనికి ఎక్కడో ఇంకా మేము ఈ ప్రత్యేకించి అధికారంలో లేని వాళ్ళు కావచ్చు, మిగతా అన్ని స్థాయిలో కావచ్చు, ఎక్కడో చోట దీనికి ఒక చర్మాంకం పలకాలి, కొత్త విధానం తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 13 లక్షల మంది పట్టుబద్దులై నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి విషయాల మీద పట్టించుకోకుండా, ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా, అభివృద్ధికి ఏం చేయాలని ఆలోచన చేయకుండా ఈ కుల దూషణలు, ఇలాంటి విద్వేషాలు, వీటన్నిటికీ ఎక్కడ చర్మాంకం పలకాలి. మా పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి మేము ఆ ఇనిషియేటివ్ మేము తీసుకోవాలి. మేము అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. మొన్న 2 days అయింది సార్, 3 రోజుల క్రితం మేమందరం అసెంబ్లీ అయ్యాం. పార్టీ ఆఫీస్లో నాయకులందరూ వచ్చారు. మేము ఏం నిర్ణయించుకున్నామంటే, ఎవరు మాట్లాడినా సేనాగళం అన్న ఈ కమిటీ, ఏ కులం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అందరూ సమిష్టిగా మాట్లాడతారు, దాని మీద స్పందిస్తారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి, ఇండివిజువలైజ్ చేసి, డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి, కన్ఫ్యూజన్కి గురయ్యి, అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికి ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞులు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని, మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చర్మాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే, ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ అదే మిగతా పార్టీ నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళం అని మా హైపవర్డ్ ఈ కమిటీ, ఇంకా ఎవరు భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని, మా పార్టీ స్టాండ్ కానీ వాళ్ళు ఎదుర్కొంటారు. మా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై సార్. యా, అంటే అసలు ఏముంటాయండి, ప్లాన్స్ ఏముంటాయండి అంటే, ఇది నేను నిజంగా చెప్పాలంటే అక్కడ పార్టీని కూడా నాకు జర్నలిస్ట్ కాలనీలో నిన్న కూడా చెప్పాను, జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను. కాకపోతే మా జన సైనికులు పోలేదు, మా నాయకులు వదలలేదు నన్ను. వాళ్ళు ఏదో ఒకటి చెప్పమని అంటే, సార్ వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు. నేను చెప్పాను, నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను. ఆర్గానిక్